ఈ లెవెల్స్ మనం ఏ విధంగా మీట్ అవ్వచ్చు, వాటిని చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంది, మనం ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. వెస్టీజ్ ఆఫర్స్ అండ్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బిజినెస్ ప్లాన్. నో డిమోషన్, ఓన్లీ ప్రమోషన్. యువర్ లెవర్ ఆల్వేస్ ఇంక్రీజెస్. దీని మీనింగ్ ఏంటంటే అక్యుములేటివ్ బిజినెస్ ప్లాన్ మంది. అంటే క్యుములేటివ్గా ప్రతి నెల మనం ఏదైతే పీవీ చేస్తున్నామో, ఇప్పుడు ఫస్ట్ మంత్ మనం ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి పాయింట్స్ అనేది మనకి పాయింట్స్ రూపంలో వస్తుందో ఐడి యాక్టివేషన్ అయినప్పుడు, దానికి మనం మన టీంలో ఎవరినన్నా జాయిన్ చేయించి బిజినెస్ చేయించినా ఆ పీవీస్ కూడా మన బిజినెస్కి యాడ్ అవుతాయి. అలానే నెక్స్ట్ మంత్ కూడా ఈ నెల మనం చేసిన బిజినెస్కి నెక్స్ట్ మంత్ మనం చేసే బిజినెస్కి వచ్చే పాయింట్స్ కూడా ప్రతి నెల యాడ్ అవుతూ క్యూములేటివ్గా మన లెవెల్స్ అనేది మీట్ అవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ అలా ఉండవు. ఏ మంత్కి ఆ మంత్ టార్గెట్ అనేది పెట్టుకుంటారు. ఆ మంత్ టార్గెట్ రీచ్ అయితే వాళ్ళు క్వాలిఫై అయినట్లని ఉంటుంది. కానీ మన బిజినెస్ అలా కాదు. ప్రతి నెల క్యూములేటివ్గా మనం చేసే పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. దానివల్ల మన లెవెల్ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే మన కింద వాళ్ళు కొంచెం పైకి వచ్చే కొద్దీ మనం ఇంకొంచెం పైకి వెళ్తుంటాం. అలా మన దాంట్లో మన బిజినెస్లో ఎప్పుడు ప్రమోషన్స్ మాత్రమే ఉంటాయి. డిమోషన్స్ అనేవి ఉండవు. డిమోషన్స్ అంటే మనకు వెనక్కి వెళ్ళడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం స్టార్టింగ్లో ఐడి వేసుకున్నాం వెస్టేజ్లో ఒక 1 or 2 months కొంచెం స్టార్టింగ్ వర్క్ చేసి ఒక 2-3 మెంబర్స్ని మన బిజినెస్లో మనం స్టార్ట్ చేయించాం. వాళ్ళని మనలాగే డైలీ క్లాసులు వినేలాగా రెగ్యులర్గా జూమ్కి జాయిన్ చేయించడం, వాళ్ళకి బిజినెస్లో ఉన్న ఇంపార్టెన్స్ తెలపడం అన్నీ చేసాం ఒక 2-3 months ఫాలో అప్ చేసి. నెక్స్ట్ మనకి ఏదన్నా సడన్గా పర్సనల్ ప్రాబ్లం వచ్చి కానీ లేదన్నా మనం వెస్టేజ్లో వర్క్ చేయలేని సిచ్యుయేషను, అంటే వేరే దేశం వెళ్ళిపోయేసి అక్కడ మనకి వెస్టేజ్ చేసే వీలు కుదరకపోవడం, లేకపోతే మన ఇంట్లోనే పర్సనల్ ప్రాబ్లమ్స్ మనం మన బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవ్వలేకపోవడం, అలాంటి ప్రాబ్లం ఏదన్నా వచ్చి మనం ఒక 6 months 1 year మనం వెస్టేజ్లో చేయలేకుండా ఆగిపోయినా కూడా మనం ఎవరివైతే మన బిజినెస్కి పరిచయం చేసామో ఒక 2-3 మెంబర్స్నైనా జాయిన్ చేసి కొంత ముందుకు తీసుకెళ్ళి ఉంటాం కదా, వాళ్ళుగా జూమ్ మీటింగ్స్ వింటూ దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని లెవెల్స్ మీట్ అవుతూ వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి కోసం వాళ్ళమే మనం బిజినెస్లో మనం పనిచేస్తాం కాబట్టి అప్లైనర్ లేకపోయినప్పటికీ కూడా మన కోసం మనం ముందుకెళ్ళాలి, మన నాలెడ్జ్ నేర్చుకోవాలి, మన టీంకి నాలెడ్జ్ నేర్పించాలి అనుకొని ఎవరికి వాళ్ళుగా లీడర్గా ఇనిషియేషన్ తీసుకొని కొంత ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వబట్టి వాళ్ళు నిలబడి ఈరోజు ఒకరు 30,000, ఒకరు 40,000, ఒకరు 50,000 ఎంతో కొంత మంచి ఇన్కమ్ జోన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు. ఆ రోజున మనం వచ్చి కూడా మన టీంలో మనం జాయిన్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారని మన యాప్ మనం ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని, వాళ్ళు ఒకరు బ్రాంజ్ అయి ఉండొచ్చు, ఇంకొకరు సిల్వర్ అయి ఉండొచ్చు, అలా ఎంతో కొంత లెవెల్ మీట్ అయి ఉంటారు. ఎందుకంటే మన బిజినెస్ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా వెస్టేజ్ని వదిలిపెట్టారు కాబట్టి. ఆ రోజున మనం వచ్చి సైడ్ వాల్యూమ్ చేసుకున్నా కూడా మన కింద ఒక 3 బ్రాంచ్ క్వాలిఫై అయ్యి వాళ్ళు ప్రతి నెల ఇన్కమ్ తీసుకుంటుంటే, మనం వచ్చి జస్ట్ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే స్టార్ డైరెక్టర్ కింద క్వాలిఫై అవ్వచ్చు. మనకు కార్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. ఒక 50,000 వరకు శాలరీ తీసుకునే అవకాశం ఉంది. జస్ట్ మనం బిజినెస్ పరిచయం చేసిన దాని ఇంపార్టెన్స్ చెప్పాము. కానీ కొన్ని నెలలు మనం వెస్టేజ్లో వర్క్ చేయలేని సిచ్యుయేషన్ వచ్చినా కూడా మన లెవెల్ అనేది ఎక్కడికి పోదు. మన ఐడి అక్కడే ఉంటుంది. మనం ఆ రోజు వచ్చి సైడ్ వాల్యూమ్ చేసుకున్నా మనం చేసుకునే వీలు ఉంటుంది. అది వెస్టేజ్కి బయట వాటికి ఉన్న డిఫరెన్స్. నువ్వు కొత్తగా నువ్వు స్టార్టింగ్ మళ్ళీ ఐడి వేసుకో, ఎన్ని రోజులు నువ్వు చేయలేదు కదా, నీ ఐడి పోయింది, స్టార్టింగ్ నుంచి వర్క్ చేయని చెప్పదు. ఆ రోజున మనం వీలు కల్పించుకొని వర్క్ చేయాలనుకున్నా కూడా మన బిజినెస్లో ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ బయట బిజినెస్లో ఎక్కడ కూడా అవకాశం అనేది ఉండదు. చాలా బిజినెస్లో డబ్బులు కట్టించేవే ఉంటాయి. ఒక చైన్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ చైన్ డ్రాప్ అయితే సైడ్ ఈక్వల్గా లెగ్స్ అనేది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయనప్పుడు వాళ్ళకి శాలరీ రాదు. అందుకోసమని బలవంతంగా ఒకరిని మోసం చేస్తున్నాం అని తెలిసినప్పటికీ కూడా మనం ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్కమ్ కోసం ఆల్రెడీ మనం ఆ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి. కానీ మన బిజినెస్లో అలా ఏమి ఉండదు. ఎప్పుడు మనకి ప్రమోషన్స్ మాత్రమే ఉన్నాయి, డిమోషన్స్ అనేది ఉండదు. ఈ విధంగా మన లెవెల్ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. మన బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు మన బిజినెస్ ముందుకెళ్ళే ఛాన్సే ఉంటుంది కానీ వెనక్కి తగ్గే అవకాశం అనేది ఉండదు. అసలు అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అని చూస్తే కనుక, ఇక్కడ మనకి సెకండ్ అంటే మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇన్కమ్ మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఇన్స్టెంట్గా మనకు వచ్చే 9 ways ఆఫ్ ఇన్కంలో మనం కొనుక్కోగా ప్రోడక్ట్ మీద వచ్చే డిస్కౌంట్ 10-20% ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది కదా, అది ఫస్ట్ ఇన్కమ్ మనకి. దాంట్లో సెకండ్ ఇన్కమ్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి నెల 10వ తేదీ నుంచి ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా నాకేం వస్తుంది, నాకేం రాలేదు అనుకోకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా 5%లో ఉంటారు. 5%లో వచ్చిన వాళ్ళకి కూడా
5% తోటి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు అయితే పాయింట్స్ కొనుక్కుంటారో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రతి నెల 10వ తేదీ మనకు బిజినెస్ రూపంలో శాలరీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అదనేది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5-16% ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే 5%లో ఉంటారు. నెక్స్ట్ లెవెల్ అనేది 8%, ఆ నెక్స్ట్ లెవెల్ 12%, నెక్స్ట్ 16%. డైరెక్టర్ అండ్ అబవ్ వాళ్ళందరూ 16%లో ఉంటారు. అదే మనకు మ్యాక్సిమం లెవెల్ అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే. ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 1 to 599 మధ్యలో ఉంటే 5% అంటారు. నెక్స్ట్ 600 నుంచి 2399 అది 8%. నెక్స్ట్ 2400 నుంచి 5499. ఒక్క పాయింట్ అంటే అది ఒక్క పాయింట్ కూడా వ్యాలిడే ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ కదా ఏముందనుకోవద్దు, దాన్ని మనం చెక్ చేసుకోవాలి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నా. ఈ విధంగా 12%. నెక్స్ట్ 5500 దాటితే అక్కడ మనం డైరెక్ట్గా ఎలిజిబుల్ అయ్యి కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ప్రతి నెల 10వ తేదీ క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి ఎవరికి వాళ్ళకి శాలరీ రూపంలో మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన కంపెనీ ఏం చేసిందంటే కొన్ని స్పెషల్ ఆఫర్స్ని పెట్టింది వెస్టేజ్ ఇన్కమ్ ప్లాన్లో. అవి ఏంటివంటే ఫాస్ట్ స్టార్ట్ 8% ఒకటి, అలానే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్. అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఐడియా ఉండదు, అందుకోసమే విడమర్చి చెప్తున్నా. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే మనం జాయిన్ అయిన తర్వాత, ఇప్పుడు మనం ఈ నెలలో జాయిన్ అయ్యాము, ఐడి యాక్టివేషన్ చేసుకున్నాం, నెక్స్ట్ మంత్ ఈ నెలలో మనం 8%కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. మనం జాయిన్ అయిన తర్వాత ఒకే నెలలో 300 పాయింట్లు ఆ నెల బిజినెస్కి సంబంధించి మనం చేయగలిగినట్లయితే ఈ నెల 2వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 1వ తేదీ లోపల మనం 8%కి ఎలిజిబుల్ అవుతాము. ఆ విధంగా మనం నెక్స్ట్ లెవెల్ అనేది మీట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోగా మనం చేసుకుంటే 600 చేసుకుంటే 8%కి వస్తాము. అలా మనం 8%కి స్లోగా రావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 చేయాలంటే నెలకు 100 చేసుకుంటే మనం కలిపి మన కింద వచ్చేతన్నా చేయించగలిగితే 6 నెలలు చేస్తే 6 నెలల దాకా వెయిట్ చేస్తే మనం నెక్స్ట్ పర్సెంటేజ్కి 8%కి వెళ్తాం. లేదంటే మనం 30కే కొనుక్కుంటుంటే సంవత్సరం చేసినా కూడా 8%కి రాము. అలా కాకుండా మన కంపెనీ ఏం చేసిందంటే ఫాస్ట్గా మనం ఒకే నెలలో చేసుకునే దానికి కూడా అవకాశం ఇచ్చింది. అది ఏ విధంగా అంటే ఒకే నెలలో 300 పాయింట్లు అనేది మన ద్వారా ఇంకా మన టీం ద్వారా చేసినట్లయితే డైరెక్ట్గా మనం 8%కి ఎలిజిబుల్ అవుతాము. అలానే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అన్నా కూడా మనం జాయిన్ అయిన తర్వాత ఒకే నెలలో ఈ నెల 2వ తేదీ నుంచి మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ దాకా ఆ నెల బిజినెస్ ఆ లోపల మనం 4500 పాయింట్లు ఒకే నెలలో చేయగలిగినట్లయితే జాయిన్ అయిన నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మనం ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. దాని గురించి అసలు కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటి, ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అది చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, మనకు కంపెనీ స్పెషల్గా ఇచ్చింది ఆఫర్స్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనము 8%కి మనకి ప్రమోట్ చేస్తుంది కంపెనీ. ఎందుకంటే మనం స్లోగా చేసుకుంటే వీళ్ళకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అదేదో ఫాస్ట్గా మనం ఒక ఆఫర్ అనేది పెడితే ఆ ఆఫర్ కోసమైనా కూడా మన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి మనం మీట్ చేయొచ్చు, వాళ్ళకి మంచిగా ఇన్కమ్ ఇప్పించవచ్చు అని కంపెనీ ఆలోచించి ఎంకరేజ్మెంట్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకైనా కూడా స్కూల్కి పంపిస్తాం, ఏదన్నా మంచి మార్క్స్ వచ్చాయంటే స్టార్స్ వేస్తారు, గుడ్ అంటారు. దాన్ని మనకి ఇంటికి వచ్చి హ్యాపీగా రిటర్న్లో చెప్తారు, మమ్మీ నాకు స్టార్ వచ్చింది, 2 స్టార్స్ వచ్చాయి, 3 స్టార్స్ వచ్చాయని. ఒక స్టార్ వేస్తేనే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన కంపెనీ మనకి ఏం చేస్తుంది, నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది. అంటే ఎంకరేజ్మెంట్ కోసం మనల్ని ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ విధంగా కొంతమంది ఫాస్ట్గా లెవెల్స్ మీట్ అవ్వాలనుకుంటారు, కొంతమంది స్లోగా చేసుకుందాలి అనుకుంటారు. అలా ఫాస్ట్గా వెళ్ళాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేసుకుంటే మనం లెవెల్స్ అనేది మీట్ అవ్వచ్చు అనే దానికి ఈరోజు మన కంపెనీ ఈ ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, వాట్ ఈజ్ ఫాస్ట్ స్టార్ట్ 8%. ఇన్ ఏ సింగిల్ బిజినెస్ మంత్ వీ నీడ్ టు మేక్ బిజినెస్ 300+ PV విత్ సెల్ఫ్ ఆర్ గ్రూప్ ఇన్స్టెడ్ ఆఫ్ 600 PV. ఇది ఓల్డ్ అండి, 282 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఇంతకుముందు కంపెనీ 8%కి ఎలిజిబుల్ అవ్వాలంటే, కానీ ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే 282 అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. 82 అనేది గుర్తులేక కొంచెం అటో ఇటో ఎంత పాయింట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసం ఏం చేసిందంటే 300 PV అని రౌండ్ ఫిగర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి 300 PV అనేది రౌండ్ ఫిగర్ చేసి 300 PV. జనరల్గా యాక్చువల్గా మనం 600 PV చేయాలి అంటే 600 అంటే కొంత టైం పడుతుంది, కొంత టైం వేస్ట్ అవుతుంది. దానికోసం కంపెనీ ఏం చేసిందంటే 600లో సగం నువ్వు యాక్చువల్గా చేయాల్సిన టర్నోవర్లో సగం టర్నోవరే చెయ్యి, 300 PVయే చెయ్యి, నేను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తాను అని కంపెనీ చెప్పడం జరిగింది. అది ఏ విధంగా చేసుకోవాలి,
ఇప్పుడు సెల్ఫ్‌లో మనం ఉండి, మనం ఒక ముగ్గురు వ్యక్తులకి బిజినెస్‌ని పరిచయం చేసి, వాళ్ళు వాళ్ళ ద్వారా కొంతమంది వ్యక్తులకు పరిచయం చేసినప్పుడు, ఆ టోటల్‌గా కింద ఉన్న ఏ వ్యక్తి నుంచైనా బిజినెస్ రానివ్వండి, మన సెల్ఫ్‌లో మన ప్రొడక్ట్స్ మనం కొనుక్కొని టోటల్ పీవీ అనేది గ్రూప్ అండ్ సెల్ఫ్ కలిపేసి మనకు 600 పాయింట్లు అయితే గనక, మనం జనరల్‌గా 8%కి వెళ్తాము. కానీ మనం ఒకే నెలలో జాయిన్ అయిన నెలలోనే ఇప్పుడు మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాం. ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మన టీంలో. శిరీష మేడం గానీ, సౌజన్య మేడం గానీ, రోహిణి మేడం గానీ, ఇంకా ఇప్పుడు కొంతమంది స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సంధ్య మేడం గానీ, ఇలా కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్‌కి తెలుసు వీటి ఇంపార్టెన్స్. కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నా. ఇప్పుడు మనం జాయిన్ అయ్యాము. శిరీష మేడం గానీ, సౌజన్య మేడం గానీ, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు వింటున్నారు. ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటున్నారు. అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనం ఫాస్ట్ ఆర్డర్ తెలుసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏందంటే, మనం స్లోగా 8%కి రీచ్ అయితే మనకు కొంత టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇలా మనం ఫాస్ట్‌గా మన కింద కొంతమంది వ్యక్తులకి పరిచయం చేసి, ఒక ఇద్దరు వ్యక్తులకో, ముగ్గురు వ్యక్తులకో, నలుగురు వ్యక్తులకో మన బిజినెస్‌ని మనం పరిచయం చేసి, వాళ్ళకి ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో ఒకవేళ మనకు తెలిస్తే ఓకే. మనం చెప్పగలిగితే, చెప్పలేని పరిస్థితుల్లో అట్లైనా సపోర్ట్ తీసుకొని, మన కింద కొంతమందిని మనం జాయిన్ చేసుకొని, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇప్పియడం వల్ల ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్ తోటి కలిపి టోటల్ పీవీ అనేది 300 పాయింట్లు అయితే కనుక మనం 8%కి ఎలిజిబుల్ అవుతాం. ఈ విధంగా మనం జాయిన్ అయిన నెలలోనే కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ఫాస్ట్‌గా మనం ఫాస్ట్ ఆర్ట్ 8%కి ఎలిజిబుల్ అయితే, ఈ విధంగా మనల్ని డైరెక్ట్‌గా వెళ్ళడం వల్ల మనకి 5% నుంచి డైరెక్ట్‌గా 8%కి మనం ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అలా చేసుకోవడానికి మనం ఏ విధంగా చేసుకోవాలి? దాంట్లో ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి? ఎగ్జాంపుల్‌గా చూస్తే గనక, ఇప్పుడు సెల్ఫ్‌లో నేను ఒక 100 పాయింట్లు తీసుకున్నాను. నా కింద ఒక ముగ్గురు వ్యక్తులకి నేను బిజినెస్ పరిచయం చేశాను జాయిన్ అయిన నెలలోనే. ఎందుకంటే నాకు బిజినెస్ ఆల్రెడీ నేను జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ వాడుకుంటున్నా. ఇప్పుడు నా కింద కూడా ఒక ముగ్గురు, నలుగురు వ్యక్తులకి నేను బిజినెస్ పరిచయం చేసి, వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇప్పించి, వాళ్ళని కూడా జూమ్‌లోకి తీసుకొచ్చా. అప్పుడు వాళ్ళు కూడా సేమ్ డూప్లికేషన్ అనేది చేస్తారు కదా! ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో, మనం జూమ్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. మన కింద జాయిన్ చేసిన వాళ్ళని కూడా మనం జూమ్‌లోకి తీసుకొస్తే, వాళ్ళు కూడా మనలాగే విని నాలెడ్జ్ పెంచుకుంటారు. వాళ్ళు కూడా అన్నీ మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ చేస్తారు ఆటోమేటిక్‌గా. మనం సెపరేట్‌గా చెప్పనవసరం లేదు. ఆ విధంగా ఎవరికి వాళ్ళుగా ప్రొడక్ట్స్ తీసుకున్నారు వాళ్ళు కూడా. అలా టోటల్ పీవీ అనేది 300 పాయింట్లు అవ్వడం వల్ల, ఇలా ముగ్గురు వ్యక్తులతోటైనా మనం ఎలిజిబుల్ అవ్వచ్చు ఫాస్ట్ ఆర్ట్ 8%కి. ఇక్కడ మనం చూస్తే నేనున్నాను, నా కింద ఇద్దరు వ్యక్తులున్నారు. నేను 30 పాయింట్లకే తీసుకున్నా. ఎందుకంటే నాకు అంతే చాలు ప్రెజెంట్ ఉన్న సిచ్యుయేషన్‌లో అనుకోని 30కే తీసుకున్నా. కానీ నా కింద ఉన్న వ్యక్తులు బిజినెస్‌ని అర్థం చేసుకొని, వాళ్ళకి ప్రొడక్ట్స్ నచ్చి, వాళ్ళు ఒకరు 100 పాయింట్లు చేశారు. ఇంకొకరు 200 పాయింట్లు చేశారు. అక్కడ టోటల్ పీవీ అనేది 300 దాటింది కదా! అలా టోటల్ పాయింట్స్ 300 దాటినప్పుడు మనం ఎలిజిబుల్ ఫాస్ట్ ఆర్ట్ 8%కి ఎలిజిబుల్ అవుతాం. అది ఆరుగురితో చేయాలని లేదు, ఐదుగురితో చేయాలని లేదు, 10 మందితో చేయాలని లేదు. ఇద్దరితోటైనా చేయొచ్చు, ముగ్గురితోటైనా చేయొచ్చు, ఎంతమందితోటైనా చేయొచ్చు. అక్కడ టోటల్ పాయింట్స్ అనేది గ్రూప్ అండ్ సెల్ఫ్. గ్రూప్‌లో మనకు చేసేయి కింద ఎంతమంది వ్యక్తులైనా ఉండని, ఆ టోటల్ పీవీ అనేది మన సెల్ఫ్ పీవీ తోటి కలిపి 300 పీవీ దాటితే మనం ఫాస్ట్ ఆర్ట్ 8%కి ఎలిజిబుల్ అవుతాము. అప్పుడు మనకి 8% తోటి కంపెనీ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ మనం నెక్స్ట్ లెవెల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ పిక్చర్‌లో నేను ఒక 80 పాయింట్లు తీసుకున్నాను. నా కింద ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి కూడా నేను ఏదైతే ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలనుకున్నానో అది వాళ్ళకి కూడా ప్లానింగ్ ఇచ్చా. ఇలా చేసుకుంటే మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళొచ్చు అని. కానీ అక్కడ బి అనే వ్యక్తి మాత్రం నేను చెప్పింది అర్థం చేసుకొని, నేను కూడా 300 పాయింట్లు చేసుకుంటే నేను కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తా కదా అనుకొని, అతను డైరెక్ట్‌గా కింద ఉన్న టీం ద్వారా అయితే ఏమి, అతని ద్వారా అయితే ఏమి 300 పాయింట్లు చేసుకున్నాడు. అంటే అక్కడ ఆ పర్సన్ ఫాస్ట్ స్టార్ట్‌కి ఎలిజిబుల్ అయ్యాడు. అంటే అతనికి కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు ఫాస్ట్ స్టార్ట్ నుంచి వచ్చే బెనిఫిట్లు రావాలంటే నేనేం చేయాలి? బి అనే వ్యక్తితోటి సంబంధం లేకుండా సిడి ఆ ఇద్దరు వ్యక్తులతోటి కానీ, ఇంకా లేకుంటే ఇంకా సైడ్ ఒక లెగ్ వేసుకొని కానీ, ఆ రిమైనింగ్ పర్సన్స్ ఉంటారు కదా, బి నుంచి వచ్చిన బిజినెస్ కాకుండా నా సెల్ఫ్లో ఇంకా రిమైనింగ్ పర్సన్స్ నుంచి వచ్చిన బిజినెస్ కలుపుకొని 300 పీవీ అయినట్లయితే నేను ఫాస్ట్ స్టార్ట్ 8%కి ఎలిజిబుల్ అవుతా. అప్పుడు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ బి పర్సన్కి వస్తుంది, నాకు వస్తుంది. అంటే నేను 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు, బి కూడా 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఇద్దరికి కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తే నేనున్నాను ఒక 30 పాయింట్లు తీసుకున్నా, కింద బీసీడీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కానీ బి అనే వ్యక్తి బిజినెస్లో జాయిన్ అయ్యాడు కానీ జస్ట్ ఒక వ్యక్తికి పరిచయం చేసి వదిలేశాడు.
అంటే అతను బిజినెస్ చేయట్లేదు, అతని ద్వారా వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి నిలబడ్డాడు బిజినెస్లో. కానీ అతనికి బిజినెస్ అర్థమయ్యేసి ప్రోడక్ట్స్ నచ్చి నేను కూడా 8% ఎలిజిబుల్ అవ్వాలి, నేను కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అని అతనికి తనకు తానుగా అప్లైన సపోర్ట్ తీసుకొని 300 పాయింట్లు చేయడం జరిగింది. అందువల్ల అతను డైరెక్టే ఫాస్ట్ స్టార్ట్ 8%కి ఎలిజిబుల్ అయ్యాడు. ఇప్పుడు నేనేం చేయాలి? బి తోటి ఈ తోటి ఇద్దరితోటి సంబంధం ఉండకూడదు. ఎందుకంటే బి ద్వారా వచ్చిన వ్యక్తి ఈ కాబట్టి బి తోటి ఈ తోటి సంబంధం లేకుండా సిడి ఆ వేరే లెగ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ లెగ్ల నుంచి నా సెల్ఫ్ తోటి కలిపి 300 పీవీ చేసుకోవాలి. అప్పుడు మేమిద్దరం ఫాస్ట్ స్టార్ట్ 8%కి ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ బి ఏం బిజినెస్ చేయలేదు. ఒకవేళ అతనికి తానుగా సెల్ఫ్లో కొనుక్కున్నా కూడా బి ద్వారా వచ్చిన వ్యక్తి ఈ కాబట్టి బి పర్సన్ కూడా అక్కడ ఫాస్ట్ స్టార్ట్కి ఎలిజిబుల్ అవుతాడు. అంటే అతను కూడా 8% తోటి అతనికి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది అతను కొనుక్కున్న ప్రోడక్ట్స్ వరకు. అంటే అతను ఏదైనా సెల్ఫ్లో కొనుక్కుంటే అతని సెల్ఫ్లో కొనుక్కున్న వాటికి 8% తోటి క్యాలిక్యులేట్ చేసి కంపెనీ ఇస్తుంది. ఎందుకంటే ఈని అతనే పరిచయం చేశాడు కాబట్టి కంపెనీకి. కానీ ఇక్కడ బి అనేది సెల్ఫ్లో ఏమీ తీసుకోలేదు కాబట్టి ఆ బిజినెస్ డైరెక్ట్గా ఏకి కన్సిడర్ అవుతుంది. అంటే మన కింద వచ్చిన వ్యక్తుల్లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళవైనా కూడా ఎవరైనా ఇప్పుడు మన కింద ఒక 2-3 వ్యక్తులను జాయిన్ చేసాము. వాళ్ళు ఒక నెల ఐడి యాక్టివేషన్ చేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి బిజినెస్ చేయట్లేదు. కానీ మనం ఏం చేయాలి? ఆ లెగ్ మనకు మూవ్ అవ్వాలి కాబట్టి ఆ కింద ఒక వ్యక్తిని వేసుకొని మనం వాళ్ళని జూమ్ మీటింగ్స్ తీసుకొని రావడం, కానీ మనకు తెలిసిన వ్యక్తిని వేసుకొని జూమ్ మీటింగ్లోకి తీసుకొని రావడం, ప్రోడక్ట్స్ గురించి మాట్లాడడం, దానికి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు బిజినెస్ గురించి తనకు తానుగా బిజినెస్ చేసుకోవడానికి ముందుకు వస్తాడు. ఎందుకంటే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాడు, కంపెనీ గురించి తెలుసుకుంటున్నాడు, అతను ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. ఆ విధంగా ఒక వ్యక్తి మన కింద పని చేయకపోయినా కూడా ఆ కింద కొత్త వ్యక్తిని మనకు తెలిసిన వ్యక్తిని వేసుకొని మనం బిజినెస్ చేసుకొని ఈ విధంగా లెవెల్స్ అనేవి మనం ఆ కింద ఉన్న వ్యక్తి చేసినా కూడా మనకు వస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ అనేది మీట్ అవ్వచ్చు. అలా అసలు ఫాస్ట్ స్టార్ట్ ఎలా చేసుకోవాలో చెప్పుకున్నాము. ఇప్పుడు ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్లు ఏంటి, దానివల్ల మనకి ఏమన్నా కష్టం అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుందా అని చూస్తే కనుక ఇట్ ఈస్ వెరీ సింపుల్. చాలా సింపుల్గా చేయొచ్చా. 300 పాయింట్స్ అనేవి ఇప్పుడు మన సెల్ఫ్లో ఓన్లీ మనకు 300 పాయింట్లు కొనుక్కున్నా మనం నెక్స్ట్ లెవెల్ ఎలిజిబుల్ అవుతాము. లేదంటే మన కింద కొంతమంది వ్యక్తులకి పరిచయం చేసి వాళ్ళ బిజినెస్ మన బిజినెస్ కలుపుకొని టోటల్ పాయింట్స్ 300 పాయింట్లు వచ్చినా కూడా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అది సింపుల్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చా. సెల్ఫ్ పర్చేస్లో ఓన్లీ మనమే 300 పాయింట్లు చేయాలంటే యాక్చువల్గా మనకి 9,000 అయినా కూడా మనకి 300 పాయింట్స్ వస్తాయి. 9,000 అంటే యావరేజ్గా సప్లిమెంట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే మనకి 3,000కే 100 పాయింట్లు అనేది వస్తుంది. ఆ విధంగా 9,000 నుంచి 10,000 మధ్యలో ఖర్చు చేస్తే మనం డైరెక్ట్ 8%కి ఎలిజిబుల్ అవుతాం. ఈ విధంగా 10,000 ఇన్వెస్ట్మెంట్, అది స్టార్టింగ్ ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఏదైనా ఒక స్టార్టప్ బిజినెస్ మనం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ లేనిది అవ్వదు కదా. మినిమం ఒక 1 lakh అలా చిన్న బిజినెస్లకైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా. ఒక టీ షాపు లేకుంటే టిఫిన్ సెంటర్ పెట్టాలన్నా మినిమం 50,000 to 1 lakh సైడ్ పెడుతున్నాం. టిఫిన్ షాపే ఏం పెట్టుబడి ఉండదు, కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. కానీ ఈరోజు మన బిజినెస్లో ఒక 10,000 అప్పుగా తెచ్చుకొని మన బిజినెస్లో మనం స్టార్ట్ చేసినా కూడా ఆ బిజినెస్లో మనం ముందుకనే వెళ్ళొచ్చు. ఈ విధంగా నెక్స్ట్ లెవెల్ మీట్ అవ్వచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్ నుంచి ఆ 10,000 ఇన్వెస్ట్మెంట్ తోటే మనం ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అది ఏ విధంగా అనేది చూద్దాం. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా బయట బిజినెస్లో మనం ఏదైనా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలంటే మనకి ఏ విధంగా ఉంటుంది, మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనం పెట్టాలంటే మనకు కోట్లలో పెట్టుబడి అవుతుందా. ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్ పెట్టాలి, లేదంటే ఏదైనా ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలి, అప్పుడు మనం కోట్లలో పెట్టుబడి పెడతాం స్టార్టింగ్. కానీ మన దాకా మనకి ఇన్కమ్ రాబోయేసరికి దాని నుంచి వచ్చే బెనిఫిట్లు మనకి లక్షల్లో వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కువ చేస్తాం, అవి వచ్చే ఇన్కమ్ స్లోగా వస్తుంది. బయట మనకి ఏదైనా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, వీళ్ళ దానికి షాప్కి బిజినెస్కి ఎక్కువ మంది జనాలు వెళ్తున్నారంటే మన షాప్కి ఆపోజిట్లో సేమ్ షాప్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే ఎందుకు తీసుకోవాలి, నేను కూడా తీసుకోవాలి అని పోటీ ఎక్కువైపోతుంది. అప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మార్కెట్లో ప్రజెంట్ ఎవరికైనా మనకు మంచి జరుగుతుంది అంటే ఆ మంచిని నేను కూడా తీసుకోవాలని పోటీ పడే వాళ్ళు మనతో పాటు ఎక్కువ ఉంటారు కదా. ఆ విధంగా మనం కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లక్షల్లో ఆదాయం అనేది వస్తుంది. లక్షల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేలలో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మన దాకా వచ్చే ఆదాయం వచ్చేసరికి తక్కువ అవుతుంది. మన దగ్గర ఉన్నా లేకున్నా అప్పు తెచ్చి పెడుతున్నాం.
అప్పు తెచ్చి పెట్టి మనం అవి కట్టబోయేసరికి మనకి ఇన్కమ్ మనకు వచ్చే ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అప్పు అనేది పెరిగిపోతుంది. అది కట్టలేక చాలా సిచ్యుయేషన్స్, చాలా ఫ్యామిలీస్ రోడ్డు పని ఉన్నాయి, కంపెనీలు మూసేసినవి చాలా ఉన్నాయి. ఇలా బయట బిజినెస్లు చూసుకుంటే ఆ విధంగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న టీ స్టాలు లేకపోతే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాలన్నా మనకి 50,000 నుంచి ₹1,00,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఎందుకంటే అక్కడ కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకోవాలి, షాప్కి అడ్వాన్స్ రెంట్ కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు టీ షాప్ అంటే గల్లీలో పెట్టుకుంటే అవ్వదు, మెయిన్ రోడ్కే పెట్టాలి. వాళ్ళకి మళ్ళీ అడ్వాన్స్లు పే చేయాలి, రెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అది పే చేయాలి. అక్కడికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా తెచ్చుకోవాలి, అక్కడికి అవసరమైతే ఒక మనిషిని పెట్టుకోవాలి. దాని అంతటి కోసం మనం పెట్టుబడి పెడుతున్నాం, పెట్టుబడి పెట్టి షాప్ రన్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు అనుకోని సిచ్యుయేషన్, ఇప్పుడు కరోనా లాంటి సిచ్యుయేషన్ వస్తుంది. అలాంటప్పుడు మనకు రోడ్ల మీద జనాలు ఎవరన్నా ఉన్నారా? కరోనా సిచ్యుయేషన్లో ఒక 2-3 ఇయర్స్ రోడ్ల మీద ఉన్న చిన్న చిన్న బిజినెస్లు కానీ, షాపులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, ఆఫీసులు కానీ, ఎవరైనా చిన్న చిన్న జాబులు చేసే చిన్న చిన్న కంపెనీలు అన్నీ ఏవైనా ఉన్నాయా? ఏవీ లేవు, అన్నీ క్లోజ్ ఉన్నాయి. అలాంటప్పుడు మనకు రోడ్డు మీద మన టీ షాప్కి వచ్చి టీ తాగే వాళ్ళు ఎవరుంటారు? టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ చేసే వాళ్ళు ఎవరుంటారు? ఇంట్లో నుంచి బయటికే రాలేని సిచ్యుయేషన్ ఎవరిది కూడా. అసలు అలాంటి దగ్గరికి వెళ్ళి నిలబడడానికి కూడా భయపడేవాళ్ళు అప్పుడు. అంటే అలాంటి వాళ్ళందరూ ఏం చేశారు? అవన్నీ క్లోజ్ చేసుకొని అవి వచ్చినవి ఆ షాప్లో పెట్టుబడి పెట్టినవి అమ్ముకొని ఏదో వచ్చిన కాడికి తీసుకొని వాళ్ళు తెచ్చిన దగ్గర అప్పులు అంతో కాస్తో కట్టి నిదానంగా అప్పులు తీర్చుకునే సిచ్యుయేషను. అంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా ఒక్కొక్కసారి మనం నష్టపోతుంటాం కొన్ని అనుకోని సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు. ఈ విధంగా బయట బిజినెస్లు చూస్తే మనం నష్టపోయే సిచ్యుయేషన్ ఎక్కువ ఉంటుంది మనకు వచ్చే ఆదాయంతో పోల్చుకుంటే. కానీ మన బిజినెస్లో మన స్టార్టింగ్ ఒక 10,000 ఇన్వెస్ట్మెంటే అనుకొని మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా కూడా దాని నుంచి లక్షల్లో ఇన్కమ్ తీసుకునే బెనిఫిట్ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇన్వెస్ట్ చేసేది ఒక 10,000కి మనకు కావాల్సిన ప్రోడక్ట్సే మనం తీసుకుంటాం. మనం తీసుకునేసి మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ తీసుకుంటాం, మనం వాడుకుంటాం, ప్రోడక్ట్ క్వాలిటీ మనకు తెలుస్తుంది. దాని ద్వారా నలుగురికి మనం మన బిజినెస్ని పరిచయం చేస్తాం. దాని ద్వారా ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ మనకి ఏదైతే నచ్చిందో మనం అన్నీ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మనం ఇంట్లోకి మనకి అగ్రీ తీసుకున్నాం, బ్యూటీ తీసుకున్నాం, హెల్త్కి తీసుకున్నాం, ఇంట్లో వాడుకునే తీసుకున్నాం, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ఇంట్లో వాడాం. ఆ క్వాలిటీ మనకు తెలిసింది, దాన్ని నలుగురికి చెప్తాం. అలా చెప్పడం వల్ల మనకి లక్షల్లో ఇన్కమ్ వస్తుందా? ఈరోజు అలా చెప్పిన వాళ్ళే కదా ఈరోజు విజయరాజ్ సార్ కానీ, సిద్ధార్థ్ సింగ్ సార్ 1,68,00,000 తీసుకున్న వాళ్ళు కానీ, మన రామాంజనేయులు సార్ కానీ, ఎవరైనా కూడా చూడండి సక్సెస్ అయిన లీడర్స్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ని వాడారో దాని క్వాలిటీని ప్రమోట్ చేశారు, దానికి ఎక్స్ట్రాగా పెట్టుబడి ఏం పెట్టలేదు. ఈరోజు 18 లక్షలు వచ్చే ఆయన అయినా కూడా మనలాగా ఆయన కూడా ప్రతి నెల ఒక 100 పాయింట్లకే ప్రోడక్ట్లు కొనుక్కుంటాడు. ఆయన స్టార్టింగ్ నుంచి నిలబడి ఎంతమంది వద్దన్నా ఈరోజు వెస్టేజ్లో నిలబడడం వల్ల అతనికి అంత ఇన్కమ్ వస్తుంది. మనం కూడా మనకు కావాల్సినవి మనం కొనుక్కుంటాను. ఎప్పుడైనా మనం పెట్టే పెట్టుబడి ఒకటే, కానీ దాన్ని మనం పరిచయం చేసే వ్యక్తులు ఎక్కువైనప్పుడు మనకి బిజినెస్ అనేది కంపెనీకి మనం ఎక్కువ ఇచ్చినప్పుడు మన ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలి? ఈ రోజున మనం ప్రోడక్ట్ క్వాలిటీ చూసామా, తెలిసిన ప్రోడక్ట్ క్వాలిటీని మనకు తెలిసిన పరిధిలో మనం పరిచయం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అనేది వాళ్ళలాగా మనం కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానికోసం మనం వెస్టేజ్లో ఫస్ట్ మనం నిలబడి ప్రోడక్ట్లు వాడాలి. దానికి అవసరమైన వ్యక్తులకి అవసరమైన వ్యక్తులకి మనం వెస్టేజ్ని పరిచయం చేయాలి. అంతదాకా మనం ఉండాలంటే ఎంతమంది నో అన్నా మనం నిలబడాలి. అదైతే వెస్టేజ్లో అలా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. ఈరోజు మనం ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల అసలు మనకు బెనిఫిట్ ఏంటి, మనం ఏ విధంగా చేయాలి? యాక్చువల్లీ ఇన్ ఆర్డర్ టు గెట్ 8% బోనస్ వీ నీడ్ టు మేక్ 600 PV. జనరల్గా మనం 8%కి రావాలంటే మనం జనరల్గా 600 PV చేయాలి. 600 PV మనకు రావాలంటే యావరేజ్గా 18,000 నుంచి 21,000 దాకా కూడా మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు 600 PV రావాలంటే అంత బిజినెస్ మన కంపెనీకి ఇస్తే మనకు అంత PV రావడం జరుగుతుంది. 18,000 అంటే అది వినడానికి కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. కానీ దానికోసం మనం ఏం చేస్తుందంటే మన కంపెనీ కొంత టైం కూడా పడుతుంది. ఎందుకంటే మనకి కొంతమంది వ్యక్తులకు పరిచయం చేయాలి, స్లోగా ఆ లెవెల్ మీట్ అవ్వాలంటే. దానికోసం మన కంపెనీ ఏం చేసింది, అది చాలామందికి కష్టం అవుతుంది కాబట్టి కన్జ్యూమ్స్ లిటిల్ మోర్ టైం, చాలా టైం పడుతుంది కాబట్టి నో ఎక్స్ట్రా బెనిఫిట్స్. అలా చేసుకోవడం వల్ల మన కంపెనీ ఎక్స్ట్రా బెనిఫిట్లు కూడా ఏమి ఇవ్వదు. స్లోగా 8% రావడం వల్ల మళ్ళీ రివార్డ్స్ కూడా ఏమి ఉండవు. అంటే హానరింగ్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, మనకి ఏదైనా గుర్తింపు కానీ ఏది ఉండదు. స్లోగా వచ్చినా కూడా మన లెవెల్ అనేది ఆటోమేటిక్గా మన యాప్లో చేంజ్ అవుతుంది, కానీ దానికి ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. కానీ ఇలా ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్లు ఏంటి?